హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ. ఈరోజు మనం నాన్ వెజ్ రెసిపీ చూద్దామండి. నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వారు ఎవరున్నారండి? ఎన్నో నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పటికీ పీతల కర్రీ అంటే ఎవరికైనా నోరూరాల్సిందే. ఈ పీతల కర్రీ కోసం ముందుగా ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని అందులో ఒక 2 గరిటెలు, నేను ఇక్కడ గరిటెలు యూస్ చేసి ఆయిల్ వేసుకున్నానండి. మీరైతే టేబుల్ స్పూన్స్ అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో యాడ్ చేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో కొంచెం కరివేపాకు, పసుపు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసుకుని పెట్టుకున్న ఒక 5 పీతల్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి పీతల్ని బాగా కలుపుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆ పీతలన్నీ కారంలో మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని అందులో యాడ్ చేసుకోవాలి. పులుపు వాటర్ మరిగిన తర్వాత జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రేఖలు కలిపి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని కర్రీ అంతా దగ్గర పడిన తర్వాత అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన పీతల కర్రీ రెడీ. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ.